స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల వేగం పెంచాడు. ఓవైపు దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తూనే మరో సినిమాను సెట్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని జూన్ 14వ తేదీ ఉదయం 8:30 ప్రకటించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. డీజే చిత్రంలో స్టైలిష్ స్టార్ సరసన పూజా హెగ్డే నటించింది. యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న దువ్వాడ జగన్నాథం చిత్రంలో బ్రాహ్మణుడిగా, డాన్ గా 2 పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని గుడిలో ఒడిలో పాట తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది. దువ్వాడ జగన్నాథం పాటలు, టీజర్ పై అనూహ్య స్పందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. సినీ కథా రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా స్టైలిష్ స్టార్ చిత్రంతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రానికి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లి సంక్రాంతి బరిలో నిలపాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. చిత్ర షూటింగ్ తేదీలను, టైటిళ్లను అల్లు అర్జున్ జూన్ 14న ప్రకటిస్తారనే వార్త ఫిల్మ్ నగర్ లో ప్రచారం అవుతోంది. ఈ సంక్రాంతి రేసులో ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్లు నిలవనున్నారు. మహేష్ బాబు తన కెరీర్ లో 24వ చిత్రంగా తెరకెక్కే చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చే రోబో 2.0 చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. దీంతో వచ్చే సంక్రాంతికి తెలుగు చిత్రాల మధ్య భారీగా పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.